అనంతపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఎస్కేపాడు జేకేపాడు గ్రామాల్లో ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ జీవన్ కిషోర్ ఆధ్వర్యంలో నవోదయ 2.0 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో నాటుసారా నిర్మూలనపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, నాటుసారా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. అలాగే నాటుసారా వలన కలిగే దుష్ప్రభావాలకు ప్రజలకు వివరించారు. సారా తయారు చేసిన అమ్మిన చట్టరీత్యా నేరమని, పీడీ యాక్ట్లు పెడితే జీవితాలు నాశనం అయిపోతాయని, కాబట్టి అలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ రాజశ్రీ, హెచ్సీలు సుదర్శన్ కుమార్, రాంబాబు, కానిస్టేబుల్స్ రాము, జనార్దన్ రావు పాల్గొన్నారు. ఒక గంట నుంచి కూడా మీ అందరికీ తెలిసిన విషయం ఇది. ఇక్కడ ఎందుకు మనం మీటింగ్ పెట్టామనేది అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే మన గ్రామంలో ఇప్పుడు మేడం గారు చెప్పారు, మనం చేస్తున్నటువంటిది కార్యక్రమం చిన్నదైనా సరే బయటికి పెద్ద వెళ్తుందనేసి. అది యాక్చువల్లీ ఏంటంటే మనకి సారా తయారు అనేది దానికి తప్పు. అది పెద్దదా చిన్నదా లేదా 10 లీటర్లా 20 లీటర్ల. ఈ అవగాహన సదస్సుల్లో ఇంతమంది మహిళలను చూడటం ఇదే మొదటిసారి కాబట్టి అది ఆ విషయాన్ని నిజంగా అభినందించాలి. ఇప్పటిదాకా నాకు తెలిసి మిమ్మల్ని కాసేపు ఎక్కువసేపే వెయిట్ చేయించాను. ఆ విషయంలో కొంచెం మీరే నన్ను క్షమించాలి. ఆ విషయంలో నవోదయం అనే కార్యక్రమాన్ని మనకు వచ్చిన కూటమి ప్రభుత్వం మొదలు పెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాటుసారాన్ని కంప్లీట్గా తీసివేయాలి. మన ఆంధ్రప్రదేశ్ని తిరిగి స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చుకునేటప్పుడు అది నాటుసారా రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చాలన్నదే నవోదయం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ పెద్దలు కానీ, మా సిఐ గారు కానీ, లేదా మీ గ్రామాన్ని దత్తత తీసుకున్న హెడ్ కానిస్టేబుల్ సుదర్శన్ కానీ మీతో చాలా విషయాలు ఆల్రెడీ చెప్పి పంచుకోవడం జరిగింది. అవన్నీ నేను మళ్ళీ ఇంకొకసారి చెప్పాలి అని అనుకోవట్లేదు. ఇప్పుడు ఈ నాటుసారాకు సంబంధించి అది తాగితే అనారోగ్యం వస్తుంది, దానివల్ల ఏంటి దుష్ప్రభావాలు ఏంటి అన్నది మీ అందరికీ తెలుసు. నేను ఇక్కడికి వచ్చే ముందు ఒక చిన్న కేసు పట్టుకోవడం జరిగింది. ఆ కేసులో ఒక వ్యక్తిని, ఒక ముద్దాయిని 2 నాటుసారా క్యాన్లతో మేము పట్టుకోవడం జరిగింది. అమ్ముతూ ఉంటుండగా పట్టుకుంటే మేము అడిగాం. ఆ అబ్బాయిని ప్రశ్నిస్తే, నువ్వు నాటుసారా తాగుతావా అని అడిగాను. నేను తాగాను సార్, నేను అమ్ముతాను అన్నాడు. నాటుసారా వల్ల ఏమి దుష్ప్రభావాలు జరుగుతాయో మీకు తెలుసా అని అడిగితే అన్నీ చెప్పాడు. అంటే తనకి నాటుసారా తాగితే ఏం జరుగుతుందో అన్నీ బాగా తెలుసు. అవతల వాడి జీవితం చెడిపోద్దని కూడా తెలుసు. కానీ వీడి జీవితం బాగు చేసుకోవడానికి వేరే వాడి జీవితం చెడిపోయినా పర్లేదు అనుకున్నాడు. ఇది నేను చాలా చోట్ల విన్నాను, చూశాను కూడా. అమ్మేవాడు, తయారు చేసేవాడు ఎప్పుడు నాటుసారా తాగడు. మరి అట్లా నాటుసారా తాగకుండా తాగేవాడు చెడిపోతే వాడి జీవితం మీద వీడి జీవనం చేసుకోవడం అన్నది అది ఎంతవరకు ఇంకోసారి ఆలోచించుకోవాల్సిన విషయం. అది ఇంకొకటి, చాలా తక్కువసేపు మాట్లాడిన ఆవిడ చాలా చక్కగా మీ గ్రామం గురించి చెప్పారు. ఇందులో మీరు ఎంత లాభపడ్డారు, మీ ఇల్లులు కూడా ఇంకా సరిగ్గా కట్టుకోలేని పొజిషన్లో ఉన్నప్పటికీ ఎందుకు ఇంకా చేస్తున్నారు అనే ఒక చిన్న ప్రశ్న ప్రతి ఒక్కరూ ఎవరైతే ఇందులో ఉన్నారో, ఈ నాటుసారాకు సంబంధించిన వ్యాపారంలో ఎవరైతే పాల్పంచుకుంటున్నారో